హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే శ్వేత రాజ్ని నిలదీస్తుంది కదా, నీ దగ్గర కావ్యతో విడిపోవడానికి సరైన కారణం లేనప్పుడు, కావ్య అంత మంచి మనిషి అయినప్పుడు నువ్వు నీ భార్యని వదిలేయాలనుకోవడం తప్పు రాజ్ అని రాజ్ చేస్తున్న తప్పుని వేలెత్తి చూపిస్తుంది శ్వేత. కానీ రాజ్ మాత్రం శ్వేత మాటలకి ఎంతకీ కన్విన్స్ అవ్వడు. లేదు శ్వేత, నేను చెప్పేది విను, తను నాకు కరెక్ట్ కాదు, నేను తనతో ఉండాలి అనుకోవటం లేదు. ఎప్పుడైతే తన మెడలో నేను 3 ముళ్ళు వేశానో అప్పుడే నేను డిసైడ్ అయ్యాను తనని వదిలించుకోవాలని అని రాజ్ మాత్రం శ్వేత మాటలకి అస్సలు కన్విన్స్ అవ్వడు. ఇంకా కావ్య చూస్తుందని రాజ్ శ్వేతని దగ్గరుండి కారెక్కించి బాయ్ చెప్తాడు. అదంతా చూసిన కావ్య ఇంకా జెలస్గా ఫీల్ అవుతుంది. కావ్య ఇంటికి రీచ్ అయ్యే దారిలో శ్వేత వాళ్ళ హస్బెండ్ అరవింద్ కావ్యని అడ్డుకుంటాడు. నీ భర్త నిన్ను, నా భార్య నన్ను మోసం చేస్తున్నారు, ఇద్దరూ మనకి విడాకులిచ్చి వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు, నీకు ఆ ఫోటోలు పంపింది కూడా నేనే అని చెప్పి ఇంకా శ్వేత భర్త అరవింద్ కావ్యతో చెప్తాడు. కానీ కావ్య మాత్రం చాలా ఫైర్ అవుతుంది. రేయ్, నువ్వొక వెధవలా ఉన్నావు, నీ భార్యని నువ్వు కంట్రోల్ చేయాలి కానీ నా భర్త మంచి మావాడు కాదంటావేంటి? ఇంకొకసారి నా దగ్గరికి వచ్చి నా భర్త గురించి చెడుగా మాట్లాడితే నిన్ను చంపేస్తా అని బాగా బెదిరించి అక్కడి నుండి వెళ్ళిపోతుంది కావ్య. కావ్య ఇంటికి రీచ్ అవుతుంది. కావ్యని చూసిన ఇందిరాదేవి, అపర్ణాదేవి అందరూ ఇంకా హ్యాపీగా ఉంటారు. స్వప్న కావ్య దగ్గరికి వచ్చి, కావ్య కావ్య ఆఫీస్లో ఇవాళ ఎలా జరిగింది? నిన్ను చూసి రాజ్ హ్యాపీగా ఫీల్ అయ్యాడా? చెప్పు కావ్య అని అడుగుతుంది స్వప్న. ఏమీ మాట్లాడకుండా తన రూమ్లోకి వెళ్ళిపోతుంది కావ్య. స్వప్న బాధపడుతూ ఉంటుంది. రుద్రాని వెళ్ళిపోతున్న కావ్య వైపు చూస్తూ, కావ్య అంత డల్గా మొహమంతా మాడిపోయి పైకి వెళ్తుంటేనే అర్థమైంది రాజ్కి కావ్య నచ్చలేదని అని అంటుంది రుద్రాని. ఆ మాటలు విన్న కావ్య ఒక్కసారిగా ఆగిపోతుంది. ఇప్పుడు నేను బాధపడుతున్నాననే విషయం ఇంట్లో వాళ్ళకి తెలిస్తే వాళ్ళు బాధపడతారు, ఆయనని నిలదీస్తారు. లేదు, అలా జరగకూడదు అని వెనక్కి తిరిగి, ఎవరు చెప్పారు రుద్రాని గారు నేను బాధపడుతున్నానని అని అంటుంది కావ్య. ఒక్కసారిగా రుద్రాని షాక్ అయిపోతుంది. అపర్ణ, ధాన్యలక్ష్మి, ఇందిరాదేవి, స్వప్న అందరూ కావ్య వైపు చూస్తూ ఉంటారు. మరి పిలుస్తున్నా పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నావేంటే అని అడుగుతుంది స్వప్న. ఏం లేదక్క, మార్నింగ్ నుంచి ఆఫీస్లోనే ఉన్నాను కదా, కాస్త అలసిపోయాను అంతే, అంతకు మించి ఏమీ లేదు అని అంటుంది కావ్య. అయితే రాజ్కి నువ్వు ఇలా నచ్చావా కావ్య అని అడుగుతారు ఇందిరాదేవి. నచ్చానమ్మమ్మ గారు, ఆయన నన్ను ఎప్పుడూ పొగడనంతగా పొగిడారు. అపర్ణ హ్యాపీగా ఫీల్ అవుతుంది. అయితే రాజ్కి నువ్వు ఇలా నచ్చావన్నమాట అని అంటారు ఇందిరాదేవి. హా అవునమ్మమ్మ గారు, నేను చాలా నచ్చాను. అమ్మమ్మ గారు, నాకు కాస్త అలసటగా ఉంది, నేను ఇప్పుడే ఫ్రెష్ అయ్యి వస్తాను అని పాపం ఇంకా కావ్య తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. కావ్య తన రూమ్లోకి వెళ్ళి ఇంకా ఏడుస్తూ ఉంటుంది. ఇంట్లో వాళ్ళకి అబద్ధం చెప్పి ఇటువైపు రాజ్ మనసులో కూడా స్థానం లేకుండా రెండు వైపులా నలిగిపోతూ పాపం చాలా బాధపడుతూ ఉంటుంది పాపం కావ్య. ఇది ఇలా ఉండగా రాజ్ కూడా ఆఫీస్ నుండి ఇంటికి రీచ్ అవుతాడు. కళ్యాణ్ మాత్రం రాజ్ వైపు కోపంగా చూస్తూ ఉంటాడు. ఏంట్రా, ఏదో పాత పగ ఉన్నట్టు, శత్రుత్వం ఉన్నట్టు అలా చూస్తున్నావు నా వైపు అని అడుగుతాడు రాజ్. శత్రుత్వం కాదన్నయ్యా, నిన్ను అని ఆగిపోతాడు కళ్యాణ్. ఏంటి, ఏదో అడుగుదామని ఆగిపోయావు? పర్లేదు అడుగు అని అంటాడు రాజ్. అడిగినా నువ్వు చెప్పే సమాధానం నాకు తెలుసన్నయ్యా, అందుకే నేను అడగాలనుకోవటం లేదు అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు కళ్యాణ్. ఏంటో వీడు ఎప్పుడు ఎలా మాట్లాడతాడో వీడికే అర్థం కాదు అని ఇంకా ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు రాజ్. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. డైనింగ్ టేబుల్ దగ్గర అందరూ ఇంకా డిన్నర్ చేస్తూ ఉంటారు. కావ్య అందరికీ వడ్డిస్తూ ఉంటుంది. అపర్ణ, కావ్య వంటలన్నీ నువ్వే చేసావా అని అడుగుతారు. అవునత్తయ్యా అని అంటుంది కావ్య. ఎందుకు, ఆఫీస్కి వెళ్ళి వస్తున్నావు, అలసిపోతావు కదా, ఈ వంటలన్నీ నువ్వు చేయాల్సిన అవసరమేముంది? ఇంట్లో చాలామంది ఆడవాళ్ళు ఖాళీగానే ఉంటున్నారు కదా అని అంటుంది అపర్ణ. అంటే ఏంటక్క, మేము ఇంట్లో ఖాళీగా ఉంటున్నామని నువ్వు మమ్మల్ని అంటున్నావు కదా అని అంటుంది ధాన్యలక్ష్మి. అవును, నేను నిన్నే అంటున్నాను, డైరెక్ట్గా చెప్తున్నాను కదా. పాపం కావ్య
ఆఫీస్కి వెళ్ళొస్తుంది. తను ఆఫీస్లో పనిచేసి ఇంట్లో కూడా వంట చేయాలంటే కష్టం కదా, అదేదో మీరే వండొచ్చు కదా అని అంటుంది అపర్ణాదేవి. బావుందక్క, తను వెళ్ళి వంటలు చేస్తే మమ్మల్ని అంటావేంటి నువ్వు అని అంటుంది ధాన్యలక్ష్మి. అబ్బా, ఇప్పుడు మీరిద్దరూ గొడవ పడకండి, ఏదో ఒకటి. అమ్మ కావ్య, నువ్వు రేపటి నుండి వంటేమీ చేయాల్సిన అవసరం లేదు, ఎలాగో ఆఫీస్కి వెళ్తున్నావు కదా అని అంటారు ఇందిరాదేవి. లేదమ్మమ్మ, నేను ఇంటి పనులు చూసుకుంటాను, ఆఫీస్ పనులు కూడా చూసుకుంటాను. నేను ఎప్పుడూ నాలాగే ఉంటాను, మారే మనుషుల్లా అస్సలు ఉండను అని అంటుంది కావ్య రాజ్ వైపు చూస్తూ. ఇంకా రాజ్ మాత్రం సైలెంట్గా ఉంటాడు. కానీ ధాన్యలక్ష్మి, నువ్వు నన్నే అంటున్నావు కదా అని అంటుంది. వెంటనే ప్రకాష్, అబ్బా ధాన్యలక్ష్మి, ప్రతీదీ నీకెందుకు అనుకుంటున్నావు నువ్వు? ఏదో కావ్య కామన్గా చెప్పింది, అన్నిట్లో నెగిటివిటీ వెతుకుతున్నావు కాబట్టే నీ మైండ్ అంతా నెగిటివ్గా అయిపోయింది అని అంటాడు ప్రకాష్. ఇంకా అందరూ డిన్నర్ అయితే కంప్లీట్ చేసేస్తారు. రాజ్ మాత్రం మనసులో ఈ కావ్యని ఇంకా ఇలాగే రెచ్చగొట్టాలి అని మనసులో అనుకుంటాడు రాజ్. ఇంకా కావ్య రాజ్ బెడ్రూమ్కి వస్తారు. కావ్య సైలెంట్గా ఇంకా తనైతే తన బెడ్ అయితే సర్దుకుంటూ ఉంటుంది. కావాలని రాజ్ శ్వేతకి కాల్ చేస్తాడు. ఇంకా వీడియో కాల్ చేస్తాడనమాట శ్వేతకి రాజ్. ఇంకా కావాలని ఇదంతా చూస్తున్న కావ్యకి చాలా జెలస్గా అనిపిస్తుంది. హాయ్ శ్వేత, ఏం చేస్తున్నావు అని అడుగుతాడు రాజ్. ఏంటి రాజ్, ఈ టైంలో ఎందుకు వీడియో కాల్ చేశావు అని అడుగుతుంది శ్వేత. ఏం లేదు, నువ్వు సేఫ్గానే ఉన్నావా లేదా అని కనుక్కోవడానికే చేశాను. భోజనం చేశావా, బాగానే ఉన్నావా అని కావాలని ఇంక అడుగుతూ ఉంటాడనమాట రాజ్. పర్లేదు, భోజనం చేశాను అని అంటారు. ఓ అవునా, నువ్వు తిన్నది నా ఫేవరెట్ కర్రీ తెలుసా, ఇక్కడా తిన్నాను, అడ్డమైన గడ్డి అని కావాలని మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా అదంతా చూస్తున్న కావ్య ఇంకా చాలా జెలస్గా ఫీల్ అయ్యి లైట్స్ ఆఫ్ చేసేస్తుంది. ఏయ్ ఏంటి, ఎందుకు లైట్ ఆఫ్ చేసావు అని అడుగుతున్నాడు రాజ్. కావ్య, నాకు లైట్స్ ఆన్లో ఉంటే నిద్ర పట్టదు, అందుకే లైట్ ఆఫ్ చేశా అని అంటుంది కావ్య. నీకు నేను ప్రశాంతంగా ఉండడం ఇష్టం లేదా అని అడుగుతాడు రాజ్. మీ ప్రశాంతత కోరుకుంటున్నాను కాబట్టే మాటలతోనే చెప్తున్నాను అని అంటుంది. ఏంటి అంటే నీ ఉద్దేశం ఏంటి అని అడుగుతాడు. నా ఉద్దేశం తెలుసుకొని మీరు ఏం చేస్తారు, సైలెంట్గా నిద్రపోండి అని ఇంకా నిద్రపోతూ ఉంటుంది కావ్య. ఓయ్ కళావతి, నీకు నన్ను ఏడిపించడం అంటే బాగా ఇష్టం కదా అని అడుగుతాడు రాజ్. నేను మిమ్మల్ని ఏడిపించటం లేదు, మీరే నన్ను ఏడిపిస్తున్నారు అని అంటుంది కావ్య. ఓ అవునా, ఇంత కష్టంగా ఉన్నప్పుడు విడిపోవచ్చు కదా, ఇంకా ఎందుకు కలిసే ఉండడం అని అంటాడు రాజ్. చూడండి, బంధాలని నేను ఎప్పుడూ వదులుకోవాలి అనుకోను. కష్టమైనా నష్టమైనా చావైనా బ్రతుకైనా ఇక్కడేనని నిర్ణయించుకున్నాను, తేల్చుకున్నాను. అందుకే మీరు ఎన్నన్నా, మీరు నన్ను భార్యగా స్వీకరించకపోయినా, మీరు నన్ను ఒక చీడపురుగులా చూస్తున్నా, ఇక్కడే మీ మొహం చూస్తూనే ఉండిపోయాను అని పక్కకి తిరిగి పాపం చాలా బాధపడుతూ నిద్రపోతుంది కావ్య. నీలో ఈ కాన్ఫిడెన్స్ ఎందుకుందో నాకు తెలుసు, ఆత్మాభిమానం ఎక్కువ కదా, అయినా రాను రాను నీలో కాన్ఫిడెన్స్ తగ్గిపోతుందిలే. నేను ఎందుకు ఇలా చేస్తున్నానో కూడా నీకు కారణాలు తెలుస్తాయి అని ఇంకా మనసులో అనుకుంటూ నిద్రపోతాడు రాజ్ కూడా. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. రాజ్ ఆఫీస్కి బయలుదేరుతాడు. అపర్ణ రాజ్ అని అంటుంది. ఏంటి మమ్మీ అని అడుగుతాడు రాజ్. నువ్వు ఎందుకు ఒంటరిగా ఆఫీస్కి బయలుదేరుతున్నావు? కావ్య కూడా నీతో పాటే ఆఫీస్కి వస్తుందని నీకు తెలుసు కదా, తెలిసి కూడా ఎందుకు తను నువ్వు తీసుకువెళ్ళటం లేదు అని అడుగుతారు. అంటే మమ్మీ, తను రెడీ అవ్వడానికి చాలా టైం పడుతుంది కదా, అందుకే నేను ముందు వెళ్తున్నాను అని అంటారు. అప్పుడే ఇంకా కావ్య కూడా రెడీ అయి కిందకి వస్తుంది. చూసావా, కావ్య ఆల్రెడీ రెడీ అయి కిందకి వచ్చింది అని అంటారు ఇందిరాదేవి. ఇంకా కావ్య వైపు చూస్తూ ఉంటాడు రాజ్. తన్ని కూడా నీతో పాటే తీసుకువెళ్ళు అని రాజ్ కావ్య ఇద్దరు ఇంకా కలిసి ఒకే కారులో వెళ్ళమని చెప్తారు అపర్ణ. ఇంకా వాళ్ళ మమ్మీ చెప్పింది కాబట్టి రా అని ఇంకా తీసుకువెళ్తాడు రాజ్ తన కారులోనే కావ్యని. ఏంటి ఇదొక కొత్త ట్రిక్కా, ఎప్పుడు లేటుగా రెడీ అవుతావు, ఇవాళ త్వరగా రెడీ అయ్యావు అని అడుగుతాడు రాజ్. నేను ఎప్పట్లాగే ఉన్నాను, మీలా మారిపోలేదు అని అంటుంది కావ్య. సందు దొరికితే చాలు నన్ను ఎప్పుడెప్పుడు వేలెత్తి చూపిద్దామనే ఉంటుంది కదా నీకు అని అంటాడు రాజ్. చూపించేలా మీరే చేసుకుంటున్నారు,
నేనేమనటం లేదు కదా అని అంటుంది కావ్య. ఇంకా ఇద్దరు ఆఫీస్కి రీచ్ అవుతారు. లేదు, కావ్యలో ఈ కళావతిలో ఇంకా నాపై అనుమానం రేకెత్తేలా చేయాలి అని చెప్పి ఇంకా కావాలనే శ్వేతని పిలిపించుకుంటూ తనతో క్లోజ్గా ఉంటున్నట్టు నటిస్తూ ఇంకా రాజ్ అయితే కావాలని అలా చేస్తూ ఉంటాడు. అదంతా చూస్తున్న కావ్యకి పాపం ఏం చేయాలో అర్థం కాక చాలా జెలస్గా ఫీల్ అవుతుంది. డిజైన్స్ పై కూడా ఎక్కువగా కాన్సన్ట్రేట్ చెయ్యలేకపోతుంది కావ్య. ఇది ఇలా ఉండగా అపర్ణాదేవి డ్రైవర్ ఈ టిఫిన్ తీసుకువెళ్ళి రాజ్కి కావ్యకి ఇచ్చిరా అని అంటారు. కళ్యాణ్ అదంతా చూస్తూ ఉంటాడు. పాపం అక్కడ వదిన పరిస్థితి ఎలా ఉందో ఒకసారి వెళ్ళాలి అని, పెద్దమ్మ అది నాకివ్వండి, నేను వెళ్ళి ఇస్తాను అని అంటారు. వద్దు కళ్యాణ్, ఎవరు చేసే పనులు వాళ్ళు చేస్తేనే బాగుంటుంది. మళ్ళీ నువ్వు ఎందుకు వెళ్ళావని మీ అమ్మ నాన్న రచ్చ చేస్తుంది అని అంటుంది అపర్ణ. లేదు లేదు పెద్దమ్మ, అమ్మకి నేను చెప్తాను. అయినా నేను ఆఫీస్కి వెళ్ళడమే అమ్మకి అనామికకి ఇష్టం కదా, నాకు ఇవ్వండి పెద్దమ్మ అని ఇంకా చేతిలో ఉన్న క్యారేజ్ తీసుకొని ఆఫీస్కి బయలుదేరుతాడు కళ్యాణ్. ఇంకా ఆఫీస్కి రీచ్ అవుతాడనమాట కళ్యాణ్. రాజ్ శ్వేత మాట్లాడుకోవడం చూస్తూ ఉంటాడు. రాజ్, త్వరగా డివోర్స్ వస్తే నా ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతుంది అని అంటుంది శ్వేత. ఖచ్చితంగా డివోర్స్ వచ్చేటట్టు నేను చూస్తాను, నీ లైఫ్ హ్యాపీగా ఉంచే బాధ్యత నాది అని అంటాడు రాజ్. ఇదంతా విన్న కళ్యాణ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. కావ్య క్యాబిన్కి వెళ్తాడు. కావ్య డిజైన్స్ కూడా సరిగ్గా వేయలేక ఇంకా తను ఇరిటేటింగ్గా చాలా స్ట్రెస్డ్గా ఫీల్ అవుతూ కోపంగా ఉంటుంది కావ్య. వదినా అని అంటాడు కళ్యాణ్. కవిగారు అని పాపం కన్నీళ్లు పెట్టుకుంటుంది కావ్య. వదినా, మీ బాధ నాకు అర్థమైంది. మీరు అన్నయ్యతో ఆ శ్వేత అంత క్లోజ్గా ఉండడం చూసి తట్టుకోలేకపోతున్నారు. వదినా, ఇలా చెప్పడం కరెక్టో కాదో నాకు తెలీదు, కానీ మీకు నేను ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను. మిమ్మల్ని అన్నయ్య ఎంతలానో బాధపడుతున్నాడు, మానసికంగా కృంగిపోయేటట్లు చేస్తున్నాడు. అన్నయ్య ఇదంతా కావాలని చేస్తున్నాడా, దాని వెనకాల ఏదైనా కారణం ఉందా అనేది తెలుసుకోవాలంటే ఈ ప్రపంచంలో ఒకే ఒక్క దారి ఉంది అని అంటాడు కళ్యాణ్. ఏంటి కవిగారు, ఏంటది అని అంటుంది కావ్య. జెలసీ. అదే వదినా, మీరు ఎలా అయితే ఫీల్ అవుతున్నారో మా అన్నయ్య కూడా మీ విషయంలో అలానే ఫీల్ అవ్వాలి. అలానే తను కూడా మిమ్మల్ని ఎక్కడ మిస్ అయిపోతాడోనని బాధపడాలి. అలా జరగాలి అంటే మీరు కూడా ఎవరితోనో క్లోజ్గా ఉన్నట్టు నటించాలి అని అంటాడు కళ్యాణ్. కవిగారు అని అంటుంది కావ్య. వెంటనే ఇంకా షాక్ అవుతాడు కళ్యాణ్. ఏం మాట్లాడుతున్నారు కవిగారు మీరు? నేను వేరే వాళ్ళతో క్లోజ్గా ఉండాలా? కవిగారు, నేను చావనైనా చేస్తాను, కానీ అలాంటి పనులు ఎప్పుడు చేయను అని అంటుంది కావ్య. వదినా, నేను మిమ్మల్ని నిజంగా చేయమనటం లేదు. కేవలం కొద్ది రోజులు అన్నయ్య బయటపడేంత వరకు మీరు కావాలని ఒక వ్యక్తితో క్లోజ్గా ఉన్నట్టు నటిస్తే ఖచ్చితంగా అన్నయ్య మిమ్మల్ని మిస్ అవుతున్నాడని ఫీల్ అవుతాడు. ఎందుకు తను దూరం పెట్టాలనుకుంటున్నాడో మనకి సరైన కారణం చెప్తాడు. ప్లీజ్ వదినా, నా మాట వినండి అని అంటాడు కళ్యాణ్. వదినా, నేను చెప్పేది వినండి, ఒక్కసారి నన్ను అర్థం చేసుకోండి అని ఇంకా కళ్యాణ్ కన్విన్స్ చేస్తాడు కావ్యని. సరే కవిగారు, నాకు నా భర్త కంటే ఏది ముఖ్యం కాదు. తను నిజంగా అసలైన కారణం ఏంటో చెప్తాడు అనుకుంటే నేను ఏం చేయడానికైనా సిద్ధం అని అంటుంది కావ్య. సరే వదినా, మీరింకా ఏమి బాధపడద్దు. రేపటి నుండి చూడండి అన్నయ్యలో కూడా ఎలా జలస్ తన్నుకుంటూ వస్తుందో అని ఇంకా పక్కకి వెళ్ళి ఒకరికి ఫోన్ చేస్తాడనమాట కళ్యాణ్. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. ఇంకా రాజ్ ఆఫీస్కి వెళ్తాడు. కావ్య హ్యాపీగా ఉంటుంది. ఏంటి, ఈ కళావతి నిన్న మొన్నటి వరకు చాలా జలస్గా ఫీల్ అయింది, ఇవాళేమో ఇంత హ్యాపీగా ఉంది. ఏంటి ఇంత హ్యాపీగా ఉన్నావు అని అడుగుతాడు రాజ్. హ్యాపీ కాదు, హ్యాపీయెస్ట్ అని అంటుంది. ఏమైంది, ఒకవేళ పిచ్చి కుక్కని కరిచావా అని అడుగుతాడు రాజ్. లేదు, నేనెవరిని కలవలేదు, ఒకరిని కలవాలనుకుంటున్నాను అని అంటుంది. ఎవరు అని అడుగుతారు. నా చిన్న నటి స్నేహితుడు, నేను అతను చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం, కానీ అతనికి ట్రాన్స్ఫర్ అయ్యి ఢిల్లీ వెళ్ళిపోయాడు. ఇవాళే చాలా ఏళ్ళ తర్వాత తిరిగి వస్తున్నాడు. నాతో ఫోన్ చేసి మాట్లాడాడు. తనకి మంచి జాబ్ వచ్చి అమెరికాలో సెటిల్ అయ్యాడంట. ఇప్పుడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు. వాళ్ళ అమ్మగారికి నగలు కావాలి అన్నాడు. నేను ఎక్కడో ఎందుకు, మా దగ్గరే మంచి డిజైన్స్ ఉన్నాయి రా అని చెప్పాను. ఇప్పుడు వస్తున్నాడు అని అంటారు కావ్య. ఇంకా అది విన్న రాజ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. వాడెలా ఉంటాడో, ఏ బఫ్ఫునో అని
లైట్ తీసుకుంటాడనమాట రాజ్. ఇంకా అలా ఒక కారు వచ్చి ఆగుతుంది. ఆ కారు నుండి ఒక వ్యక్తి నడుచుకుంటూ వస్తాడు. తనని చూసిన రాజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అతను చూడ్డానికి చాలా హ్యాండ్సమ్గా, చాలా నీట్గా అండ్ చాలా డిసిప్లైన్డ్గా ఉంటాడనమాట. రాజ్కి ఎక్కడా లేని జెలస్ అయితే వస్తుంది ఇంకా కొత్త క్యారెక్టర్ని చూసి. కావ్య, హాయ్, ఎలా ఉన్నావు అని అడుగుతుంది. కావ్య, ఐఎమ్ వెరీ గుడ్. నువ్వు ఇప్పటికీ అప్పటికి చాలా మారిపోయావు. యువర్ ట్రెండీ లుక్లో చాలా బాగున్నావు అని అంటాడు ఆ కొత్త క్యారెక్టర్. థ్యాంక్ యూ కృష్ణ అని అంటుంది. కృష్ణ కాదు, క్రిష్. నేను అందరూ క్రిష్ అని పిలుస్తారు అని అంటాడు. ఓకే, మీట్ మై హస్బెండ్, తనే రాజ్ అని అంటుంది. ఓ హలో అని చెప్పి ఇంకా రాజ్కి షేక్ హ్యాండ్ ఇస్తాడు. రాజ్ మాత్రం చాలా జెలస్గా ఫీల్ అవుతాడు. ఏయ్, ఏంటిది, ఎవరతను అని పక్కకి వచ్చి అడుగుతాడు. ఎవరంటారేంటి, నా ఫ్రెండ్ అని చెప్పాను కదా, ఎన్నిసార్లు అడుగుతారు అని అంటుంది కావ్య. అయినా వేరే షాప్కి తీసుకెళ్ళొచ్చు కదా, మన దగ్గరికి ఎందుకు తీసుకొచ్చావు అని అడుగుతారు. అదేంటండి, ఇంత పెద్ద కంపెనీ పెట్టారు, క్లయింట్స్ కావాలి కదా, తనకి తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, మన బిజినెస్ డెవలప్ అవుతుందని పిలిపించా. కాఫీ తీసుకుంటావా క్రిష్ అని ఇంకా క్రిష్తో క్లోజ్గా ఉంటుందన్నమాట కావ్య. అదంతా చూస్తూ ఇంకా రాజ్ మాత్రం జెలస్గా ఫీల్ అవుతాడు. ఇంకా ఏం చేయాలో అర్థం కాక రాజ్ అయితే చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతాడు. రాజ్ ఇరిటేటింగ్గా ఫీల్ అవడం చూసిన కళ్యాణ్, ఏంటన్నయ్యా మండుతున్నట్టుంది? అదే ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా అని అంటాడు రాజ్. ఓ అవునా, ఎందుకన్నయ్యా, ఎందుకు ఇంకా నిజాన్ని దాచిపెడతావు? నాకు తెలుసు, నువ్వు కావ్య వదిన అతనితో క్లోజ్గా ఉందనే కదా జెలస్గా ఫీల్ అవుతున్నావు. నువ్వు అనుకోకపోయినా చెప్పకపోయినా నీ మనసులో కావ్య వదినపై ప్రేమ ఉంది. కానీ ఎందుకు నువ్వు దాన్ని చూపించటం లేదు? ఎందుకు కావ్య వదినని బాధ పెడుతున్నావు? ఎందుకు తనతో విడిపోవాలి అనుకుంటున్నావు అని అడుగుతాడు కళ్యాణ్. రేయ్ కళ్యాణ్, అదంతా నీకు అనవసరం, నువ్వు ఇందులో జోక్యం చేసుకోవద్దు అని అంటాడు రాజ్. లేదన్నయ్య, నేను జోక్యం చేసుకుంటాను. నా అన్నయ్య వదిన ఇద్దరు హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటాను, జీవితాంతం కలిసి ఉండాలని నేను కోరుకుంటాను. అలాంటిది నువ్వు ఇలా కావ్య వదినని బాధ పెడుతూ దాన్ని విడిపోవాలి, వదిలించుకోవాలనుకుంటే నేను చూస్తూ ఊరుకోను. చెప్పన్నయ్యా, కారణం చెప్పు, ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడుగుతాడు కళ్యాణ్. ఎందుకంటే నేను ఎక్కువ రోజులు బ్రతకను కాబట్టి అని అంటాడు రాజ్. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు కళ్యాణ్. ఏంటి అని అంటాడు. అవును, ఏ రోజైతే తాతయ్య కళ్ళు తిరిగి పడిపోతే మేము హాస్పిటల్కి తీసుకువెళ్ళామో ఆ రోజు నాకు కూడా బ్లడ్ టెస్ట్ చేశారు. నాకు చిన్న వేలు తెగితే ఆ బ్లడ్ టెస్ట్ చేశారు. ఆ బ్లడ్ టెస్ట్లో బయటపడింది ఏంటో తెలుసా? నాకు క్యాన్సర్ ఉంది. నేను కొద్ది రోజులే బ్రతుకుతానని, ఎక్కువ రోజులు బ్రతకనని డాక్టర్స్ చెప్పారు. ఈ విషయాన్ని నేను ఎవరితో చెప్పలేదు, ఎవరికి తెలిసేలా చేయలేదు. కళావతికి నేనంటే చాలా ఇష్టం, ప్రాణం. తను నా కోసమే జీవిస్తుంది. అలాంటిది నేను కొద్ది రోజుల్లో చనిపోతాననే విషయం తెలుసుకొని తను తట్టుకోలేదు. అందుకే తనంతట తానే విడాకులు ఇవ్వాలని నేను ఎదురు చూస్తున్నాను. అప్పుడైనా తను వేరే అతన్నైనా పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉంటుంది అని అంటాడు రాజ్. ఇంకా ఒక్కసారిగా షాక్ అయిపోతాడు కళ్యాణ్. ఇదంతా డోర్ దగ్గర నుండి వింటున్న కావ్య కూడా విని ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.